దారిన పోయే కంచెను మెడకు చుట్టుకున్నట్లు పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటే ఆ ఎఫెక్ట్ బాలయ్య మీద పడింది. ఇంతకీ విషయం ఏంటంటే, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో బాలకృష్ణ పైసా వసూల్ అనే సినిమా చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే సగం సినిమా కంప్లీట్ అయింది. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా కనిపిస్తున్నాయి. ఎలాగైనా ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలని పూరితో పాటు అటు బాలయ్య కూడా కంకణం కట్టుకున్నారు. అంతా అనుకున్నట్లుగానే సాగుతోంది. రిలీజ్ డేట్ను కొన్ని కారణాల వల్ల ప్రీపోన్ చేస్తున్నారు. ఈలోగా ఈ చిత్ర దర్శకుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్లు వార్తలు రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు సినిమా సగం పూర్తి చేసిన బాలయ్య పరిస్థితి ఏంటి అని నందమూరి అభిమానులు అంటున్నారు. ఒకవేళ పూరి దోషిగా తేలి జైలుకు వెళ్తే ఆ సినిమా పూర్తవడం కష్టమే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ మరో డైరెక్టర్తో సినిమాని కంప్లీట్ చేస్తాడా లేదా పూరి వచ్చేదాకా ఆగుతాడా అనేదే ప్రశ్న. దసరాకి రిలీజ్ చేయాలి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో బాలయ్య ఏ నిర్ణయం తీసుకుంటాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రతిరోజులాగే జరిగే విచారణలో పూరి సిట్ అధికారులకు ధీటుగా సమాధానాలివ్వగా ఇవాళ ఆయన బ్లడ్ శాంపిల్స్ ను ఉస్మానియా అధికారులు తీసుకున్నారు. రేపు రెండవ విడత విచారణలో డ్రగ్స్ కేసులో పూరి పాత్ర ఏమిటన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.